ఇందుకూరుపేట మండలంలో విద్యుత్ ఘాతానికి ఒకరు బలి. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని జగదేవిపేట గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు ఎక్స్టెన్షన్ కారణంగా విద్యుత్ స్తంభాన్ని మారుస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరు టు మైపాడు రోడ్ ఎక్స్టెన్షన్ జగదేవిపేట వద్ద విద్యుత్ పోల్ను తొలగించి కొత్తది అమర్చేందుకు కూలీలు పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో కూలీ పనికి వచ్చిన కావేరి జాలయ్య విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు పనిచేస్తున్నటువంటి వెంకటరమణయ్య, సీను అనే వ్యక్తులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన సహచర కూలీలు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జగదేవ్పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పిహెచ్సికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి ఉలవపాడు మండలం కావలిపట్నం పెద్దపట్టపాలెం చాకిచెర్ల గ్రామానికి చెందిన కావేరి జాలయ్యగా గుర్తించారు. ఇదిలా ఉండగా విద్యుత్ సరఫరా ఆపకుండానే స్తంభం మార్చే పనులు ఎలా మొదలుపెట్టారు? ప్రమాదకరమైన పనులు చేసేటప్పుడు కూలీలకు కనీస రక్షణ కవచాలు ఎందుకు ఇవ్వలేదు? ఏదేమైనా విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి కూలీ బలి కావడంతో మండిపడుతూ తోటి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతమంది ముగ్గురు జరిగింది. మేము నా 5 ఎల్ఐ గారు ఏ గారు అందరూ ఆడే ఉన్నారు. ఇప్పుడు ఆ ముగ్గురు పరిస్థితి ఇప్పుడు ఒక ఇద్దరు ఒక్కడే, 3 రోజులు అందరూ బాగానే ఉన్నారు.